మామిడి పండ్ల సరుకు అయితే స్టాక్ వచ్చేసింది. ఇవైతే బెంగళూరు మామిడికాయ. అన్ని రకాల సరుకుతో మార్కెట్ అయితే నిండిపోయింది ఈ రోజు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంజూరు పండ్ల స్టాక్ అయితే వచ్చింది. బాక్స్ 900 సరుకు అయితే ఫస్ట్ క్వాలిటీ ఇది, అందుకే రేట్ ఎక్కువ ఉంది. మనకు కొంచెం తక్కువ రేట్ కావాలనుకుంటే సెకండ్ నంబర్ కూడా దొరుకుతుంది. ఈ రోజు అయితే మామిడికాయలు గోను సంచుల్లో స్టాక్ వచ్చేసినాయి. కేజీ 30 రూపాయలు. సంచుల ప్రకారం కాదు, తూకాల ప్రకారమే. మనం ఎక్కువ మొత్తంలో కొంటే ఇంకా కొంచెం రేటు బార్గింగ్ చేసి తగ్గించుకోవచ్చు. అంటే 2-3 సంచులు తీసుకుంటే కనుక ఇంకా తగ్గుతుంది. ఇంక ఈ దానిమ్మ గురించి అయితే మాట్లాడొద్దు, ఎందుకంటే క్వాలిటీ ఏం అంతగా లేదు, కానీ రేటు మాత్రం ఎక్కువ ఉంది. కేజీ 160 రూపాయలు చెప్తున్నారు. మనం లాటుకుంటే తగ్గుతుంది. ఏదైనా అంతే, మనం కొంచెం బార్గెన్ చేస్తే తగ్గిస్తారు. 150 రూపాయలు తగ్గిస్తారు బాక్స్ మీద. అదే తూకాల ప్రకారం అయితే 5 రూపాయలు 10 రూపాయలు తగ్గిస్తారు. ఈ ఆరెంజ్ రేట్ ఎంత అయితే నేను అడగలేదు, ఎందుకంటే ఆల్రెడీ సేల్ అయిపోయినాయి అవి. పొద్దున్న మార్కెట్కి బయలుదేరే ముందు లేట్ అయిపోయింది. మార్కెట్కి వెళ్ళేసరికి సరుకు ఉంటుందో లేదో మార్కెట్లో అనుకున్నా, కానీ లేట్గా వచ్చినా కూడా మార్కెట్లో సరుకు అయితే ఎక్కువ మొత్తంలోనే కనిపిస్తుంది. కానీ మనకే తక్కువ రేట్లో కావాలని చూస్తున్నాం. ఇంకా ఈ సపోటా రేట్ కూడా చెప్పక్కర్లేదు, యథావిధిగా ఉంది. బాక్స్ 400-500 నడుస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నది అయితే ఫస్ట్ క్వాలిటీ, ఇది బాక్స్ 500. సేమ్ మనం ఎక్కువ మొత్తంలో కొంటే రేట్ తగ్గుతుంది. జామకాయ రేట్ అయితే తగ్గింది. సెకండ్ నెంబర్ది ఇది 370 రూపాయలు. కాకపోతే బాక్సుల ప్రకారం, తూకాల ప్రకారం కాదు. దాంట్లో ఖచ్చితంగా 20 కేజీలు ఉంటాయని చెప్పలేము. ఈ రోజు అయితే మార్కెట్ మొత్తం తిరిగేస్తున్నాయి, ఎందుకంటే సరుకు ఎక్కువ మొత్తంలో వచ్చింది. మామూలుగా అయితే ఇంత సరుకు కనిపించదు. మనం లేట్ గా వచ్చినప్పుడు అయితే అసలు మార్కెట్ లో ఏముండదు. ఈ ద్రాక్ష రేటు కూడా తగ్గిపోయింది. బాక్స్ 750 రూపాయలు. అదే మనం లాటుకుంటే ఇది కూడా ఖచ్చితంగా ఏదైనా అంతే, లాటుకుంటే రేటు తగ్గుతుంది. ఒక బాక్స్ రేట్ అయితే కనుక మనకు కొంచెం ఎక్కువ రేటే పడుతుంది. తక్కువ రేట్ పడుతుంది కదా అని లాటుకున్నాం అనుకోండి, ఆ సరుకు ఒకే రోజులో అమ్మేస్తే కనుక మంచి ఇన్కమ్ వస్తుంది. ఇన్ కేసు సరుకు మిగిలిపోతే కనుక మరుసటి రోజు తక్కువ రేటుకి అమ్ముకుంటాము. మార్కెట్ రేట్ సేమ్ ఉంటేనంటూ పర్లేదు. ఒకవేళ మార్కెట్ హోల్సేల్ రేట్ ఇంకా కొంచెం రేట్ తగ్గిందంటే కనుక కొంచెం మనకి రిస్క్ అనిపిస్తుంది, ఎందుకంటే మనకి ఇంకా తక్కువ రేట్కి అమ్ముకోవాల్సి వస్తుంది అప్పుడు మార్కెట్ రేట్ తగ్గిపోయినప్పుడు. అందుకే కొంచెం ఆలోచించాలి లాట్ తీసుకునేటప్పుడు. ఈ సపోటా అయితే రేట్ తక్కువగానే ఉంది. బాక్స్ 350 రూపాయలే, కానీ క్వాలిటీ అయితే అంతేం బాగాలేదు. మామిడి పండ్లు చూడగానే నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోయినాయి, ఎప్పుడెప్పుడు తిందామా అని. ఎందుకంటే ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా ఒక్క పండు కూడా తినలేదు ఈ సంవత్సరం. ఏం పర్లేదు, ఇంకా కొద్ది రోజులు పోయిందంటే కనుక ఖచ్చితంగా రేట్లు తగ్గుతాయి. ఇప్పుడు ఇంకా సీజన్ స్టార్ట్ అయింది కదా, అందుకే ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఇక్కడే హోల్సేల్ రేటే కేజీ 120 రూపాయలు నడుస్తుంది. ఇంకా రేట్ ఏం తగ్గదా అన్నా అంటే లేదా అంటున్నారు. కాకపోతే మనం లాటుకుంటే గనక ఎంతో కొంత తగ్గిస్తారు, కానీ 100 రూపాయల లోపలైతే పడదు. కనీసం ఇంక 100 రూపాయలు ఫైనల్ అనుకోవాలి. ఎందుకంటే ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ వస్తుంది, సరుకు ఎక్కువ మొత్తంలో రావట్లేదు, తక్కువగానే వస్తుంది. కాబట్టి రేట్లు ఎక్కువగానే ఉంటాయి. మెయిన్ సరుకు ఎక్కువ మొత్తంలో వచ్చింది అంటే గనక ఆటోమేటిక్గా ఖచ్చితంగా రేట్లు తగ్గిపోతాయి. సరుకు తక్కువ మొత్తంలో ఉందంటే ఆటోమేటిక్గా రేట్లు ఎక్కువగానే ఉంటాయి. ఈ మామిడికాయలు అయితే కేజీ 35 చెప్తున్నారు. అంత లేదు, కానీ మనం బార్గెన్ చేస్తే 30 రూపాయలకు వస్తారు. కాకపోతే ఇందాక చూసిన మామిడికాయలు వేరు, ఇవి వేరు. మేమైతే వీటిని బెంగళూరు కాయలు అంటాము. ఈ దానిమ్మ పండ్లు ఏందో ఎక్కడ చూసినా కూడా క్వాలిటీ అయితే అస్సలు ఏం లేదు, అంటే ఫ్రెష్ గా లేవన్నమాట. ఆల్రెడీ ఒక 2 రోజులు అయిపోయిందేమో సరుకు వచ్చి అన్నట్టుగా ఉన్నాయి చూడ్డానికి. నేనేమో కాలు కాలిన పిల్లలాగా మార్కెట్ మొత్తం తిరుగుతున్నా, సరుకు ఎక్కువ మొత్తంలో వచ్చింది అని. ఏ లైన్ లోకి వెళ్ళినా కూడా జామకాయ, సపోటా, దానిమ్మ, మామిడికాయలే కనిపిస్తున్నాయి. మా వారేమో ఆ ద్రాక్ష పండ్ల దగ్గర ఆగిపోయినారు, అన్న దగ్గర మాట్లాడుకుంటా. నేను ఆయన వదిలేసి ముందుకు వచ్చేసిన కర్బూజా పండ్లు చూద్దామని. అయితే మొన్న నేను ఊరికి వెళ్ళి వచ్చాను కదా, ఆంధ్రాలో అయితే 50 రూపాయలకు 3 కేజీలు అని బోర్డు పెట్టి మరీ అమ్ముతున్నారు. ఇక్కడ చూస్తే బాక్స్ 350 రూపాయలు ఉంది. ఒక్కసారి షాక్ అయిపోయినా నేను, 50 రూపాయలకు 3 కేజీలు అని బోర్డు చూసి. ఎందుకంటే ఒకవేళ మనం ఇక్కడ లాటుకున్న బాక్స్ 300లకు తీసుకున్నా కూడా కేజీ 15 రూపాయలు పడుతుంది. కానీ కస్టమర్కి ఇచ్చే రేటే అక్కడ 50 రూపాయలకు 3 కేజీలు ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది అక్కడికి ఇక్కడికి రేట్ అయితే. అంతే, ఇంకా ప్రాంతాన్ని బట్టి రేట్లు ఉంటాయి, మార్కెట్ని బట్టి హోల్సేల్ రేట్ మారుతుంది. ఎక్కడైనా అంతే, ఏ ఐటమ్ కూడా ఎక్కువ మొత్తంలో స్టాక్ ఉన్నప్పుడు రేట్ తక్కువ ఉంటుంది, స్టాక్ తక్కువ ఉన్నప్పుడు రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది కామన్ అన్నమాట. మార్కెట్ మొత్తం చూసేసుకొని మళ్ళీ మిడిల్లోకి వచ్చినా అనమాట. అంటే ఇందాక మనం కర్బూజా పండ్లు చూసింది మార్కెట్ లాస్ట్ చివర్లోన, మళ్ళీ మనం మార్కెట్ మిడిల్లోకి వచ్చేసినాము. ఇక్కడ అన్ని కూడా మిక్స్డ్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇందులో ఎక్కువ మామిడికాయలు అంటే మీడియం పండు అయినవి కూడా ఉన్నాయి. కాకపోతే ఇవి అంత ఏం లేదు, రేట్ అయితే తక్కువగానే ఉంది. కేజీ 50 రూపాయలు చెప్తున్నారు మీడియం పండు అయినవి అయితే. కాయలు అయితే కేజీ 40 రూపాయలు చెప్తున్నారు వీళ్ళు. మనం బార్గెన్ చేస్తే తగ్గిస్తారు, కాకపోతే వాళ్ళు చెప్తున్న రేట్ అది. క్వాలిటీ అయితే అంత ఏం లేదు. ఈ దానిమ్మ అయితే కనుక ఏ లైన్ లో వెళ్ళినా సేమ్ ఉంది. ఈ అట్ట బాక్స్ లో ఫస్ట్ క్వాలిటీ అంటాం కదా, ఆ అట్ట బాక్స్ లో కూడా అట్లే వచ్చింది సరుకు. మొత్తం మీద మార్కెట్ లో కనిపిస్తున్నది అయితే గనుక ఎక్కువ మొత్తంలో జామకాయ ప్లస్ దానిమ్మ, ఈ రెండే ఎక్కువ మొత్తంలో వచ్చేసినాయి. ఎండాకాలం ఎండలు మండినట్టు మార్కెట్ లో రేట్లు కూడా మండిపోతున్నాయి. ఇన్ని రకాలు చూసి కూడా మనమైతే ఇక్కడ ఏం తీసుకోలేదు. ఈ జామకాయ, ద్రాక్ష రేటు తక్కువ ఉన్నా కూడా మనమైతే కొనలేదు.
లేదు, ఎందుకంటే ఆటోమేటిక్ గా రేట్ పడిపోయిందంటే దాని డిమాండ్ కూడా పడిపోతుంది, పెద్దగా ఏం వ్యాపారం ఉండదు. నేను ఇక్కడ వీడియోస్ తీసుకోవడంలో బిజీ అయిపోయినా, మా వారేమో అరటి పండ్లు తీసుకుని ఆటోకి పెట్టించినారు. నేను గోడౌన్ లోకి వెళ్ళలేదు, అందుకే మీకు చూపించలేదు. ఈ సీజనల్ ఫ్రూట్స్ సంగతి పక్కన పెడితే గనుక ఈ అరటి పండ్లు అయితే సీజన్ ఉన్నా లేకున్నా 365 రోజులు దొరుకుతాయి. అందుకే మార్కెట్ కి వెళ్ళినప్పుడు మనకి వేరే సీజనల్ ఫ్రూట్స్ రేట్ గిట్టుబాటు కాకపోతే గనుక ఖచ్చితంగా పక్కాగా ఈ అరటి పండ్లే తీసుకొస్తాము. కాకపోతే ఈ రోజు సరుకు అంత క్వాలిటీ అయితే రాలేదు, అన్ని కూడా నల్ల మచ్చలు ఎక్కువ వచ్చేసినాయి. దాంట్లో కొన్ని పండ్లు అయితే మెత్తబడిపోయినాయి. పూర్తి పెద్ద సైజు వచ్చినట్టయితే ప్రతి గుచ్చులోనూ 3 పండ్లు లేదా 4 పండ్లు ఇట్లా వేస్టేజ్ వచ్చినాయి. క్వాలిటీ తక్కువ ఉంది కాబట్టి రేటు కూడా తక్కువే పడింది, 300కే తీసుకున్నాము. క్వాలిటీ బాగుంటే ఏంటంటే సరుకు తొందరగా అమ్ముడిపోతుంది. ఇట్లా ఎక్కువ మచ్చులు ఉన్నప్పుడు తొందరగా కస్టమర్ ఆగరు, ఎక్కువ మచ్చులు ఉండేది చూసి. అందులోనూ మనకి సరుకు ఒకే రోజులో అయిపోతేనంటూ పర్లేదు. ఇట్లా మచ్చులు ఉన్న సరుకు తీసుకొచ్చినప్పుడు మరుసటి రోజుకి మిగిలితే గనక పూర్తిగా పండాయి ఉదిరిపోతాయి. పర్లేదు, ఈరోజు సరుకు అయితే స్లోగా వెళ్ళినా కూడా మంచిగానే వెళ్తుంది. దీని రేట్ అయితే మామూలు 40 రూపాయలు 50 రూపాయలు, పూర్తి చిన్న సైజు అయితే గనక డజన్ 30 రూపాయలు. ఆయన సాయంత్రం అయితే గాడి వేసుకొని వచ్చినారు కాబట్టి మళ్ళీ తనే తీసుకెళ్లాలి దాన్ని. ఈ తోపుడు బండిని నేను తోసుకెళ్లాలని 8 గంటల కల్లా బండి దగ్గరికి వచ్చేసిన. మొత్తం సరుకు అయితే అయిపోలేదు, ఇంకా కొంచెం మిగిలింది. పర్లేదు, లాభం కూడా మంచిగానే వచ్చింది. 400 లాభం వచ్చి ఆ కొంచెం మిగిలి ఇంకా 40 రూపాయలు ఉద్దురుపోయింది. ఇది ఈ రోజు బిజినెస్ అండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్త వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.